అందరికీ నమస్కారం. ఈరోజు కథ కాకుండా ఒక విషయం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. వాట్సాప్ చూస్తూ ఉంటే నాకు ఒక సందేశాత్మకమైన ఒకటి కనిపించింది. దాని గురించి చెప్పుకుందాము. బ్రెజిల్లో ఒక కోటీశ్వరుడు తన $1 మిలియన్ ఖరీదు గల బెట్లీ కారును ఫలానా రోజు పాతి పెడుతున్నాను అని పత్రికా ప్రకటన ఇచ్చాడు. నేను ఈ కారును ఎందుకు పాతి పెడుతున్నానంటే నా మరణాంతరం కూడా ఈ కారు నాకు పనికి వస్తుందని చెప్పాడు. అప్పుడు ఆ కోటీశ్వరుని అందరూ ఈయన ఒక పెద్ద అవివేకి అని, $1 మిలియన్ కారును వృధా చేస్తున్నాడు అని విమర్శించారు. మీడియాతో పాటు ప్రజలు కూడా రకరకాలుగా విమర్శించారు అతన్ని. అతను పాతిపెట్టే రోజు ఏమి జరుగుతుందో అని చూడడానికి ఆత్రంగా జనం వచ్చారు. పెద్ద కారుని పాతి పెట్టడానికి అక్కడ ఒక పెద్ద గొయ్యి తవ్వి ఏర్పాటు చేశారు. ఇంతలో అక్కడికి ఆ కోటీశ్వరుడు వచ్చాడు. అక్కడికి వచ్చిన ప్రజలు అతన్ని కోపంగా, ఎందుకు మీరు ఈ కారుని ఇలా పాతిపెట్టి వృధా చేస్తున్నారు? మీ మరణాంతరము అది మీకు ఏ విధంగా పనికిరాదు. దీనిని వేరెవరికైనా దేనిని ఇవ్వచ్చు కదా అని 10 మంది 10 రకాలుగా ప్రశ్నించారు. అప్పుడు ఆ కోటీశ్వరుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు. నేను నా కారుని ఇలా సమాధి చేయడానికి నేనేమీ అవివేకిని కాను. దీని ద్వారా నేను మీకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఈ కారు ధర కేవలం $1 మిలియన్. నేను దాన్ని పాతిపెట్టే నిర్ణయం తీసుకున్నందుకు మీ అందరికీ నా మీద మీకు ఇంత కోపం వచ్చింది నిజమే. కానీ మీరు మాత్రం వెలకట్టలేని మీ గుండె, కళ్ళు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ఇలా మన శరీరంలోని ప్రతి అవయవము మానవ సమాజానికి ఉపయోగపడతాయి కదా. ఈ అవయవాలన్నీ మనతో పాటే అనవసరంగా వృధాగా మట్టిలో కలిసిపోతున్నాయి కదా. వాటి గురించి మీకు ఏమాత్రం చింత కానీ ఆలోచన కానీ లేదు. కారు పోయినా డబ్బు పోయినా మళ్ళీ తిరిగి వస్తుంది. మరి మన అవయవాలు తిరిగి వస్తాయా? వాటికి విలువ కట్టగలమా? మరి మనం ఎందుకు వాటిని ఒక బహుమతిగా ఇతరులకు దానం చేయలేకపోతున్నాము? కొన్ని లక్షల మంది ప్రజలు అవయవ దానం కోసం ఎదురు చూస్తున్నారు కదా. మనమంతా ఎందుకు వారికి సహాయం చేయకూడదు? ఆలోచించండి. అవయవ దానం చేయడానికి నడుం బిగించండి. మీ అందరిలో అవయవ దానం ప్రాముఖ్యత తెలియచేయటానికి నేను ఈ నాటకం ఆడానని అక్కడున్న వారికి జ్ఞానోదయం కలిగించాడు ఆ పెద్ద మనిషి. చిన్న కథలాంటి ఈ సందేశాత్మకమైన వ్యాసం నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఆలోచించండి, ఆలోచిద్దాం, ఆచరణలో పెడదాం. ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ ఒక కథతో కానీ సందేశాత్మకమైన అంశంతో కానీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.